మనోడు ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాడు. సో మన సపోర్ట్ కోసం, పబ్లిక్ సపోర్ట్ కోసం ఈ లైవ్కి రావడం జరిగింది. సో మీ గురించి చెప్పండి, మీ ఛానల్ పేరేంటి? నా పేరు వెంకట్. నేను ఇంతకుముందు భారత్ టీవీ పీపుల్ మీడియాలో వర్క్ చేశాను రిపోర్టర్గా. ఓకే. నేను ఇప్పుడు ప్రజా వెలుగు, మన ప్రజా వెలుగు అని స్టార్ట్ చేస్తున్నాను. మన తొలి వెలుగు ప్లేస్లో తొలి తీసి ప్రజా అని పెట్టినావా? మన ప్రజా వెలుగు. మన ప్రజా వెలుగు మాకు ఇన్స్పిరేషన్ అన్న. ఓకే. మన ప్రజా వెలుగు అని ప్రజా సమస్యలపై ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రజల తరపున నిలబడి గట్టిగా నిలబడి నా బలాన్ని వినిపించాను, నా గొంతుని బలంగా వినిపించడానికి నేను ట్రై చేస్తున్నా. ఎందుకంటే మనం ఏ సమస్యలో పనిచేసినా కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ దాటి మనం వెళ్ళలేము. అవును, అందుకే ఓన్గా స్టార్ట్ చేస్తున్నా. మీ సపోర్ట్ కావాలని మిమ్మల్ని కలవడం జరిగింది. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అన్న, చాలా ఉన్నాయి, కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో పనిచేసేవి గట్టిగా కొన్ని మాత్రమే ఉన్నాయి. మీరు ఏ లైన్లో ఉండాలని అనుకుంటున్నారు? నేను పార్టీలకు అతీతంగా న్యూట్రల్గా పనిచేయాలనుకుంటున్నా. రైతుల సమస్యలపైన, ప్రజా సమస్యలపైన గట్టిగా పోరాటం చేయాలనుకుంటున్నాను. ఓకే. ఎక్కడుంది ఛానల్ మనది? మన ప్రజా వెలుగు. టైప్ చేయండి. ఇక్కడ ఉంచండి. వెలుగు, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. మీ ఆశీర్వాదంతో చీకటిని ప్రశ్నిస్తూ ప్రజా బతుకుల్లో వెలుగు నింపే వేదిక మన ప్రజా వెలుగు యూట్యూబ్ ఛానల్. మీ జర్నలిస్ట్ వెంకట్. ఓకే. ప్రతి నిమిషం ప్రజల కోసం, ప్రజా గొంతుక. సో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానలే అనుకోండి దయచేసి. సో ఏమైనా వీడియోలు పెట్టినావా? నిన్న మల్లన్న దగ్గరికి వెళ్ళారా మీరు? ఓకే. ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినారు? 585 మంది సబ్స్క్రైబర్స్ అయినారు ఇప్పటివరకు. సో ఛానల్ ప్రజల కోసమే పెడుతున్నా, ప్రజల కోసమే పనిచేస్తాను తను చెప్తున్నాడు కాబట్టి మీ బ్లెస్సింగ్స్ అవసరమని ఇక్కడ దాకా వచ్చిండు. సో ఇట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ ప్రజల సమస్యల మీద ఎక్కడ మాట్లాడతలేడు. ఎంతసేపు శివాజీ ఏమన్నాడు, అనసూయ ఏమన్నది, లేకపోతే ఇంకొక ఆమె ఏమన్నది, లేకపోతే డాన్ వేసి ఎట్లా బయటకు వస్తాడు, ఎట్లా హైదరాబాద్కి తీసుకొస్తాడు, అన్నీ ఉతాయి. పబ్లిక్ పూటకు పనికొచ్చేవి కావు, ప్రజలకి తిండి పెట్టేవి కావు, ప్రజల సమస్యల మీద మాట్లాడేవి కావు. సో కాబట్టి ఇవాళ సోషల్ మీడియా తప్పితే, డిజిటల్ మీడియా తప్పితే ఇంకొక అవకాశం లేనేలేదు. ఈ డిజిటల్ మీడియాల ద్వారానే ప్రజలకు కొంత వాస్తవాలు తెలుస్తున్నాయి. సో ఇట్లాంటి ఛానళ్ళని మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మన ప్రజా వెలుగు డిస్క్రిప్షన్లో కూడా పెడతాడు. దయచేసి ఆ లింక్ క్లిక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో ప్రజల కోసం ఈ ఛానల్లో వస్తుందని నేను నమ్ముతున్నా. మీరు కూడా ఆ దిశగా వస్తేనే మళ్ళీ ఆశీర్వదించండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. 100%. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మచ్.